నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ మొదలైన నిన్నటికి 1059 రోజులైందండి. ఈ రోజు 1060 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విశ్వసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. పీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతనందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1060వ రోజు, అంటే 2024 జనవరి 28వ తేదీన మనము శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 53లో మోక్ష ప్రాప్తికి అడ్డంకుల్ని తొలగించేదానికి ముందుగా మోక్ష ప్రాప్తి పొందిన వాడికి జనులు ఏమిస్తారు ఏమియ్యరు అని తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 185వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? హెచ్చైన బోధదిల్పే సచ్చరితులకీయలేరు జనులు ధనంబుల్, గచ్చులు గొట్టే దిచ్చులకు ఇచ్చిన క్రియ నిట్టి నృతతిని ఏమననోయి. 185వ కందపద్యానికి ఇంతవరకు కూడా 20 నుంచి 25 వ్యాఖ్యానాలు నేను చదువుకుంటాను. ఇంతవరకు సరైన వ్యాఖ్యానం నా కంట పడలేదండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం, సరైనటువంటి సమాధానం ఇక్కడ ఉండదు. అయితే ఇంతవరకు రాసినటువంటి వ్యాఖ్యానాలు ఇవి కూడా నాకు తారసపడలేదు. సద్గురు కృపారసంతో, సద్గురు కృపా కటాక్ష వీక్షణములతో ఈరోజు 2024 జనవరి 28వ తేదీన మనం ఎక్కడ కనీ విని ఎరుగున్నటువంటి వ్యాఖ్యానం ఇందులో మరి సద్గురు బోధిస్తున్నారు. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మంచి బోధ, పరిపూర్ణ బోధ తెలియజేసేటువంటి వారికి ప్రజలు డబ్బివ్వరు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది కృష్ణ ప్రభువులది కాదండి. బాగా గమనించండి. గచ్చులు కొట్టే దిచ్చులకు ఇచ్చినట్లు వీళ్ళకి డబ్బీరు అని రాసి పెట్టారు అన్ని వ్యాఖ్యానాలు కూడాను. గచ్చులు కొట్టే దిచ్చులు అంటే అర్థం ఏంటంటే, దిచ్చులు అంటే వ్యభిచారులండి. చలన మనస్తత్వంతో ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి పరిపూర్ణ బోధ చెప్పేటప్పుడు మిమ్మల్ని పొగిడితే మీ నుంచి నాకు డబ్బులు కానుకలు వస్తాయని పొగిడే వాళ్ళు గచ్చులు కొట్టే దిచ్చులు. అంతవరకు అది క్లియరే. మరి వాళ్ళకు మాత్రం మీరు డబ్బు ఇస్తారే, పరిపూర్ణత బోధ చెప్పేటటువంటి నీకు జన్మరాహిత్యం కలిగించేటువంటి మాకు డబ్బు ఇవ్వండి అన్నట్టే రాశారు. ఇంతవరకు రాసిన వ్యాఖ్యానాలు 2024 వరకు. తప్పు కదా? అట్లా కృష్ణప్రభు ఉద్దేశం అదేనా? కాబట్టి ఇంతవరకు 2024 వరకు రాసినటువంటి వ్యాఖ్యానాలు ఇక్కడ ఫెయిల్ అయినాయి. మీరు ఏ వ్యాఖ్యానమైనా తీసి చదువుకోండి. ఈరోజు తరగతిలో చర్చించబోయే అంశం రాసి ఉంటే వాళ్ళని అభినందించండి. మంచి హెచ్చైన బోధ అంటే పరిపూర్ణ బోధ, అది ఓకే. ఇంతకుముందు నిన్నే చెప్పారు మనకు, ఏ బోధ జనన మరణాన్ని దాటిస్తుందో అది పరిపూర్ణ బోధ. దానికి డబ్బు అడుగుతాడా? లేదు. కానీ కృష్ణ ప్రభువులు రాసిన దాన్ని ఎలా వ్యాఖ్యానం చేశారు ప్రజలంతా ఇంతవరకు చేసిన వాళ్ళు, 2024 వరకు చేసిన వాళ్ళు అంటే మంచి పరిపూర్ణ బోధ చెప్పేటువంటి మంచి వాళ్ళకి డబ్బు ఇయ్యరు మీరు. పనికిరాని ఎరుకు బోధలు చెప్పే వాళ్ళని మీరు ఆదరిస్తారు, వాళ్ళకే మీరు డబ్బులు ఇస్తారు. మాకంతా ఈలేరు కదా అని రాసి పెట్టారు. ఇక్కడ రాసింది కూడా అదే. నేను చదివిన వ్యాఖ్యానం అన్నింటిలో అదే రాశారు. చదువుతాను చూడండి. ఆయన పేరు అవసరం లేదు. పైకి యోగ్యంలాగా కనపడుతూ పొగడతలతో డబ్బు సంపాదించే వారికి ఇచ్చినట్లు మీరు మంచి బోధ రహస్యాన్ని తెలియజేసే వాళ్ళకి ఇవ్వలేరే. అట్టి నరసమూహాన్ని ఏమనాలి? ఇది దీనికి రాసిన భావం. వీళ్ళు తప్పు కదండి. అంటే పరిపూర్ణ బోధ చెప్పే వాళ్ళకి డబ్బు ఇవ్వమన్నట్టే కదా ఉంది ఇది. అవును. మరి ఇట్లా రాస్తే పరిపూర్ణ బోధ ఏం చెప్తాడు ఆయన? ఎవరైనా సరే. కాబట్టి పరిపూర్ణ బోధ ఉద్దేశం అది కాదండి. ఎట్టుందంటే అన్నమయ్య చెప్పింది, పుట్టుటై నిజము పోగుటై నిజము. అన్నమయ్య రాశాడు కదా, చావు పుట్టుకలు నిజం అన్నట్టు ఉన్నది. అంతే కదా, అట్టే ఉంది ఇది కూడా. అట్ట కాదండి ఇది.
ఆటగద జననాలు ఆటగద మరణాలు శివాయన మీరే పాడినారు. జనన మరణాలని ఆటగా నీకు తెలియజేసేటువంటి బోధ పరిపూర్ణ ప్రబోధ, అది నీలో తెలియజేసే ప్రబోధ. రహస్యం పట్టుకోండి. అప్పుడు ఆయనకు డబ్బు ఇచ్చేదానికి నువ్వు ఉండవా? ఆ స్థితిలో ఆయనకు డబ్బు ఇచ్చేదానికి నువ్వు ఉండవా? వింటున్నారు. ఆయన భలే వాదించారు ఒక రోజంతా. పాపం ఆయనకు డబ్బు ఇస్తే తప్పే ఉందండి, ఆయన కుటుంబాన్ని మనం పోషిద్దామండి, ఆయన కొడుకులకి మనం ఎవరయ్యా దానికంత ముందు, అప్పుడు నువ్వు ఉండవు అనమాట. ఇంకొక ఆయన వాదిస్తారంటే సంవాదం అనుకోండి, అది వేరే విషయం. పరిపూర్ణ బోధ చెప్పేటువంటి గురువు గారికి ఏం అవసరం లేకపోయినప్పటికీ ఆయన కుటుంబంలో ఉండే వాళ్ళ పిల్లలకి ఏదన్నా ఉద్యోగం చూపించడం మన ధర్మం కదండి అంటాడు ఈయన. ఈయన ఆయన కంటే ఈయన గొప్పడేమో. ఎంత కేవలం జనన మరణాల్లో ఉండేటువంటి విషయాలేనండి. దీనికి అసలు విషయం ఇంతవరకు కూడా మీకు క్వశ్చన్ మార్క్ కట్టే ఉంది. మరి ఇందుకు ఈ పద్యానికి ఎలా వ్యాఖ్యానం చేయబోతున్నారు అని మీరు అడుగుతున్నారు. అవునండి. హెచ్చైన బోధ తెలిపేటటువంటి సచ్చరితులు బోధించేటువంటి బోధలో నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. గంట బోధ చేస్తే 45 నిమిషాలు ఆ విషయం మాట్లాడి చివరి 15 నిమిషాలు తనకు డబ్బు ఇచ్చే విషయం మాట్లాడతాడు ఆయన. అప్పుడు ఇస్తాడు డబ్బు. అది కాదు ఇక్కడ చెప్తాండి. ఇది నిజంగా ఆయన పరిపూర్ణ ప్రబోధ చేస్తే అతనికి గత 5 సంవత్సరాలుగా మీరు కుడుపూడి నాగేశ్వరరావు గారి వారి స్వగృహంలో చూడండి, దానికి ఈ పద్యానికి ప్రూఫ్. అది లాస్ట్ గా 5వ సంవత్సరం నేను పోయినప్పుడు మొన్న కాళ్ళు మొక్కేటప్పుడు జోబులు చేపెట్టిన వాళ్ళే లేరు. ఎందుకని? వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ పరిపూర్ణ బోధ మాత్రం ఉండదు, ఆర్థిక లావాదేవీ లేవని వాళ్ళకి తెలిసిపోయింది. కాళ్ళు మొక్కేటప్పుడు జోబులు చేపెట్టే మనిషి ఉండడు ఇంకా ఆ సెంటర్ లో మాత్రమే, మీ తగ్గత మీ ఇష్టం. కాబట్టి నిజమైన పరిపూర్ణ బోధ తెలియజేసే వాళ్ళ దగ్గర బోధ తెలుసుకోవడానికి వస్తారే తప్ప ఆర్థిక లావాదేవీ నిర్వహించడానికి రారు. వ్యాఖ్య సరిపోయిన అర్థమైందా? ఏమిస్తారు? నేను అడ్డం నేనే, నా బోధకు నేనే అడ్డం పడుతున్నా. చూడండి అయ్యా, మరి మంచి బోధ తెలిపే వాళ్ళకి పరిపూర్ణ బోధ తెలుసుకున్నాక వాళ్ళ గురువుకి ఏమిస్తారు? దానికి నేనెందుకు మీరే చెప్పలేరు? పరిపూర్ణ బోధ స్పష్టంగా తెలుసుకుంటే వాళ్ళ గురువుకి ఏమిస్తారు చెప్పండి? ఈ బోధన, వారు తెలిపిన బోధన 10 మందికి వేరే వాళ్ళకి బోధించడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది మీరు చెప్పేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది వాళ్ళ ప్రయత్నం పని లేదానికి. ఇప్పుడు ఈ గురుదక్షిణ అనేది ఎందుకు వచ్చింది గురువు గారు? ద్రోణుడు కూడా ఏకలవ్యుని గురుదక్షిణ అడిగాడు. ఎందుకు టాపిక్ డైవర్ట్ చేయబాకండి. అదెంత నేను అడిగిన ప్రశ్న గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన ప్రశ్నలో కూడా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన ప్రశ్నలో కూడా నేను అడిగిన ప్రశ్న సమాధానం ఉంది. ప్రశ్న డైవర్ట్ కాలేదు. శ్రోతలు దయచేసి చక్కగా గమనించండి. నాగేశ్వర ప్రసాద్ గారు డైవర్ట్ చేయలేదు. డైవర్ట్ చేసినట్లు అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది, కండి పర్వాలేదు. అక్కడ నేను అడిగిన ప్రశ్న బాగా గమనించండి. మరి మంచి బోధ చెప్పేటటువంటి వారికి గురుదక్షిణగా ఏమిస్తారు? ఏకలవ్యుడు ఇచ్చినటువంటి గురుదక్షిణ అంతరార్థాన్ని తెలుసుకుంటే సరిపోతుందని ఏమన్నా నా దగ్గర చెప్పిస్తున్నారేమో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. అర్థం కావడం లేదు. అది కూడా ఉపాఖ్యానమేనండి. దాని అర్థం చెప్తాను. ఎవడు కోరడు బొటనవేలుని అడ కల్పించి రాశారు వేదవ్యాసులు. బొటనవేలు అంటే చేతి వేళ్లలో ప్రధానమైన వేలు బొటనవేలు. చూపుడు వేలు చూపెట్టేదానికి గుర్తు. మిగతా 3 వేళ్ళు త్రిగుణాలకు గుర్తు. త్రిగుణాలను తనలో పెట్టుకొని ఎదుటి వ్యక్తిలో తప్పులను చూపెట్టేది చూపుడు వేలు. 4 వేళ్ళు అయినాయి. కానీ వాటన్నిటికీ ఆధారంగా ఉండేటువంటిది తన నేను అనే అహంకారమే బొటనవేలు. సూచన, అది సూచన. నేను అనే అహంకారమే బొటనవేలు. కాబట్టి గురుదక్షిణగా ఇవ్వడం అంటే అహంకారాన్ని గురుదక్షిణగా ఇచ్చినట్టు మనకు చెప్పడానికి బొటనవేలుని కోసి తీసుకున్నట్టుగా అక్కడ కల్పించి రాశారు. దాని సింబాలిజం ఇది. ఓకే. ఇప్పుడు చూడండి, గురుదక్షిణగా ఏమిస్తారు అంటే, ఏమండి
తన సర్వస్వాన్ని తనని సమర్పిస్తే సర్వం సమర్పించినట్ల, తనను పక్కన పెట్టి ఆస్తి అంతా ఇస్తే తనని ఇచ్చినట్ట. అదే తననిచ్చేస్తే తనకే మంచిది. తనని ఇచ్చేస్తే ఆ సర్వస్వము గురువుదిగా భావించి అతను అప్పటి నుంచి అశరీరుడుగా ప్రవర్తిస్తాడు. మొదటి లైన్ అయిపోయింది చూసుకోండి. హెచ్చైన బోధ తెలిపే సచ్చరిత్రులకు జనులు ధనం ఇవ్వరు, తననిచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఈ రోజున మఠాధిపతులు ఎవరు వచ్చినా కూడా చూశాను, వాళ్ళకి కానుకలు ఇస్తున్నారు కదా గురుగారు, ధనం ఇస్తూనే ఉన్నారుగా. ఇవ్వంది ఎవరికి? దేంట్లో తీసుకున్నా కూడా, ఏ మఠాధిపతి అని తీసుకోండి, వాళ్ళందరికి ధనాలు ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, 5 సంవత్సరాలుగా నేను పోయి వాళ్ళ ఇంట్లో ఏం ఎత్తుకొని వచ్చుకుంటానని చూడండి అని చెప్పిన తర్వాత మళ్ళీ మఠాధిపతులు పీఠాధిపతులు అని వెళ్తారేమే, దూరంగా వెళ్ళిపోతారేమే. అది కరెక్టేనా అని కదా ఇప్పుడు వ్యాఖ్యానం కూడా అట్టే రాసి పెట్టారనే చెప్తా ఉండేది నేను. మీరు చెప్పిన భావంగానే వ్యాఖ్యానం రాసి పెట్టారు. లైన్ దాని దృష్టిలో పెట్టుకుని చెప్పారేమో నాకు అనిపిస్తోంది. అదేనండి, ఇప్పుడు నేను కరెక్టే, అది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అది కరెక్టేనా అని అడుగుతున్నారు కృష్ణ ప్రభువులు. వచ్చినటువంటి పీఠాధిపతి గాని మఠాధిపతి గాని తిరుక్కొని పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఖాళీగా బ్యాగ్ ఎత్తుకొచ్చి, పోయేటప్పుడు లగేజ్ తీసుకుని పోయేట్టుగానే రాసి పెట్టారు వ్యాఖ్యానం కూడా ఇక్కడ. నేను అడుగుతున్నాను, అది కరెక్టా? తన సర్వస్వాన్ని పూర్తిగా దారిపోయడం అంటే అర్థం ఏంటి అంటే తననిచ్చేయడం. ఇది ఇచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. విమలాంబ వీరలక్ష్మికి తెలుసు, అది చరాచర విలక్షణ సత్యనారాయణకు తెలుసు, అది కుడుపుడు నాగేశ్వరరావుకి తెలుసు. మరి వాళ్ళకి నేనేమి ఇచ్చినానో కూడా వాళ్ళకి తెలుసు. ఇది మరి ఆ ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్ళకి మధ్యలో ఉండే రహస్యం ఇంత పబ్లిక్ గా ఉదయం తెల్లారి లేచి 6 గంటల నుంచి 7 గంటల వరకు చెప్పినప్పటికీ అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది, కానీ అర్థం కాని వాళ్ళకి అర్థమే కాదు. కనుక హెచ్చైన బోధ, నిజమైనటువంటి వారసత్వంగా గురు పరంపరానుగతంగా వస్తున్నటువంటి పరిపూర్ణ బోధ సూచనను అందుకున్నటువంటి ఆ శివాజీ ఏమిచ్చారో ఒక్క ఎగ్జాంపుల్ చూడండి. యాజ్ఞవల్కి జనక మహారాజు ఏమిచ్చారు చూడండి. యాజ్ఞవల్కి జనక మహారాజు ఏమిచ్చారంటే, ఈ రోజు నుంచి జనక మహారాజు యాజ్ఞవల్కే చక్రవర్తిగా ప్రకటించారండి. కాబట్టి ఇప్పుడు ఆయన డబ్బు ఇచ్చినాడా, తన్నిచ్చేసినాడా? తన్నిస్తే చక్రవర్తి ఎందుకు ప్రకటించాడు? అయ్యో, ఇంకా మీకు లైట్ అలగలేదు తండ్రి. జనక మహారాజు తనను ఇచ్చినట్ట, డబ్బు ఇచ్చినట్ట అంటే చక్రవర్తిగా ప్రకటించినాడు అంటే మీరు పదవినే చూస్తున్నారా? డబ్బిచ్చినట్టుగా. అయ్యో, అదే మీరు డబ్బు ఇచ్చినట్టు పదవి ఇచ్చినట్టే చూస్తున్నారా? మరి అలాగే కనపడతాను కదా గురుగారు. మీకు కనపడిన దానికి నేను చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇతను యాజ్ఞవల్క్యులు కూడా చాలా నియంత్రణగా దాన్ని తీసుకోలేదు. దాన్ని యాక్చువల్ గా ఆయన ఊరికే మంచి గురువు గనక అతన్ని, బాబు నువ్వు నా తరపు నువ్వే చేసుకో జాగ్రత్తగాని చెప్పాడు తప్ప, ఇప్పుడు ఇచ్చింది యాక్చువల్ గా మరి ఇచ్చాడు. సపోజ్ యాజ్ఞవల్క్యులు కూడా నేను తీసేసుకున్నాను నేను ప్రభుని అన్నాడు అనుకోండి, వాటితో పోషణ ఎంత ఇచ్చినాడు అని అడుగుతున్నా మీకు. ఎంత ఇచ్చినాడు? దానికి చక్రవర్తిని చేశాడు కదా. అవునండి, చక్రవర్తిని చేయమని ఆయన అడిగినాడా? అడగల. చక్రవర్తిని చేయడం అంటే అక్కడ అర్థం ఏంటంటే తనను కోల్పోవడము. మీరు రహస్యం మళ్ళీ మీకు ఎంత వీలైతే అంతవరకు నా దగ్గర మరి రప్పించండి మీ వల్ల అయితే. నాకైతే చెప్పని తెలియదు. శివాజీదైనా అంతే కదా శివాజీ ఆయన మరి వాళ్ళ గురువుకి అలాగే రాజ్యాన్ని నేను సింహాసనానికి ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడా? తీసుకోలే. అదేనండి, నిజ గురు శిష్యుల మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉండవు అనే దానికి ఈ 2 చిన్న ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎంత డబ్బు లావాదేవీ జరిగింది, ఆయనకి ఎన్ని పీఠాలు ఈయన కట్టాడు, ఆయనకి ఎంత డబ్బు ఈయన ఇచ్చాడో చెప్పండి. అది కరెక్టే. అదే కరెక్ట్, అది మాత్రమే కరెక్ట్. అది మాత్రమే కరెక్ట్. ఓకే,
మిగతా గచ్చులు కొట్టే దిచ్చులు వీళ్ళకి ఇచ్చేటువంటి ఈ డబ్బులు దశకాలు ఎంత లేనివండి. ఎప్పుడైతే సచ్చరితులకు జనులు అంటే ఒక్క యాజ్ఞవల్క్య ఋషికి జనక మహారాజు తనను ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడా లేదా అనేది అదంతా ప్రపంచానికి తెలిసిందే. ఏమి ఇచ్చినాడని కదా ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు చక్రవర్తి ఇవ్వటం కంటే కూడా తన అంతా విడిచిపెట్టేసి యాజ్ఞవల్కుడి దగ్గర శిష్యుడిగా చేస్తే అయిపోయాయి. ఇప్పుడు కూడా అదే కదా జరిగిందా? మనం అర్థం చేసుకునే దాంట్లోనే తేడా ఉంది. ఇప్పుడు కూడా జరిగింది అదే. ఓకే గురుగారు. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో మీకు ఇక్కడ చెప్తా, ఇంకా లౌకికంగా ఇక్కడ నీ దగ్గరే చెప్తాను, అక్కడ మళ్ళీ అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను పోతే వాళ్ళ ఇంట్లో నాకేమి ఇచ్చినట్టు తెలుసు, వాళ్ళ ఇంట్లో ప్రతి చోట నా పేరు రాసి పెట్టింటారు. ఇది సహజాచల రాజయోగి నిలయము, ఇది సహజాచల రాజయోగి కిరాణా షాపు, ఇది సహజాచల రాజయోగి కూల్ డ్రింక్స్, ఇది సహజాచల రాజయోగి బిల్డింగ్ అని కడల్లా నా పేరు రాసి పెట్టినారు. ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు అర్థమవుతాను, ఈ పద్యం చూస్తేనే అర్థమవుతాను. అంటే ఇప్పుడు వాళ్ళు నేను పోయేసి అక్కడ వాళ్ళ ఏమంటారు అది క్యాష్ కౌంటర్ లో కూర్చుంటాను పోయి క్యాష్ కౌంటర్ లో కూర్చుంటానే కానీ ఇప్పుడు ఎంత నాదని ఫీల్ అవుతాను. ఇక్కడ మా 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 అబ్బాయి మా ఇక్కడ దీంట్లో ఉంటారు, ఇక్కడ కూర్చున్నట్టు అక్కడ ఫీల్ అవుతానా? లేదు. ఎందుకని? అది మానసికంగా అటువంటి ఒక భావంతో అది గురువుని మొదలు పెట్టుకుని వ్యవహరించే తీరులో జరిగేటువంటి ప్రక్రియ. అది గురుదక్షిణ అంటే. గురుదక్షిణ అంటే వాళ్ళు ఇప్పుడు నాకు రూపాయో 2 రూపాయలు లేకపోతే 10,000 20,000 వెండి గ్లాసు బంగారు ప్లేట్ ఇలే అర్థ జన బాంధవ వాళ్ళ ప్రాపర్టీ కంప్లీట్ గా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు నేను పోయి ఏ లెవెల్కి అమ్మేయమంటారా? అమ్ముతున్నారు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు రెండో చరణంలో అదే కదా గురువు. ఎస్, ఇంకా రెండో చరణానికి పోలే. అదే అదే ఇప్పుడు మనకు చాలా మంది ఫోన్ చేసి ఈ విధంగా ఇవ్వాలని చెప్పి పొలాన్ని ఆక్రమించుకొని ఆశ్రమం పేరుతో వాళ్ళు డబ్బులు వసూలు చేసి వాళ్ళ విలాసాలకు ఉపయోగిస్తున్నారు నా పొలాన్ని అని ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు మనకు. కాబట్టి ఈ హెచ్చైన బోధ తెలిపే సచ్చరిత్రులకు ధనము గాని ఇవ్వరు, తన సర్వస్వాన్ని అర్పించగలరు. అంటే ఇప్పుడు బోధిస్తా ఉండేటువంటి గురువుల్లోనే లోపం ఉందని అర్థం. అంతేనా కాదు, ఇప్పుడు ఈ వ్యాఖ్యానం కూడా అట్టే తెలియజేస్తుంది మనకు. అంతే. ఏమండి, రహస్యమైన ఈ బోధ చెప్పే వాళ్ళకి డబ్బు ఇవ్వలేరే, ఈ నర సమూహాన్ని ఏం చేయాలని రాస్తే ఎట్టండి? అంటే వీడు డబ్బు కోసమే బోధిస్తున్నాడా? మీరే అంతే కదా. కాబట్టి ఎప్పుడు విద్యనే నమ్ముకున్నవాడే కడతేరగలడు, అమ్ముకున్నవాడు కరతేరలేడు, అమ్ముకునేవాడు పుస్తకాలు అమ్మేవాడు పుస్తకాల వ్యాపారం చేసేవాడు మాత్రమే అవుతాడు. హలో గురుగారు, మ్యూట్ అయినట్టుంది. మనకి ఇంకా టైం ఒక 5 నిమిషాలు ఉందా? ఇంకా చాలా ఉంది గురుగారు. 6:40 అన్నారు, అంటే 36 ఇంకో 10 నిమిషాలు ఉందండి. ఓకే, కాబట్టి చూడండి, మంచి అచల పరిపూర్ణ బోధ ఉన్నట్లు చెప్పే వాళ్ళకు నిజంగా సరైన నిజ గురువులైతే వాళ్ళను ఆర్థికంతో సరితూచరు. నిజమైనటువంటి బోధ చెప్తే నిజమైన శిష్యుడుగానే దాన్ని అవగాహన చేసుకుంటే ఆ గురువు గారిని మరి తన దక్షిణామూర్తిగా భావించి అతనికి తన సర్వస్వాన్ని అర్పిస్తారు తప్ప అతని బోధకు వెలకట్టలేరు. శిష్యుగా పరిపూర్ణ ప్రబోధకు వెలకట్టరాదు. అంటే గురుగారు, ఇప్పుడు గురువుగారు ఒక పరిస్థితిని గమనించి శిష్యుడు ధన సహాయం చేశాడు అనుకోండి, తప్పు ఎలా అవుతుంది? అది గురువుదే కదా. నేను చెప్పేది ఏంటి, గురువు గారి యొక్క
ఆర్థిక పరిస్థితిని గమనించి ధన సహాయం చేయడానికి శిష్యుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేది లౌకికం. అదే గురువేం అడగట్లా అతన్ని, గురువు అది చూశాడు. ధర్మస్థితికి వస్తుందండి. కాదనట్లే. ఇప్పుడు మా గురుపుత్రిక ఫోన్ చేస్తుంది నాకు, పోనీ అది చెప్పండి. మా గురుపుత్రిక నాకు ఫోన్ చేస్తుంది, ఆవిడకి 70 వయసు. ఇప్పుడు మా గురువు గారికి 99, 98 అయితే పరమం చెందిన తర్వాత ఈవిడ ఫోన్ చేస్తారు. ఏం వెంకటేష్, నాకు జగనన్న పెన్షన్ ఒకటే సరిపోతుందా, నేను ఎట్ట బతికేది అంటారు. సరేనమ్మా, నీకు సపరేట్ గా అసలు గురుపుత్రిక అంటే తమాషా అనుకున్నారా మీరు? నా సర్వస్వం నీకేనమ్మా, వచ్చేయమ్మా ఇంటికి, కట్టు బట్టలతో వచ్చేయి తల్లి, కంప్లీట్ గా నేను చివరి దాకా నేనే చూసుకుంటాను, లక్షణంగా నేనే నీ బిడ్డ అనుకోమ్మా అని చెప్పిన. మరి అది ఎట్లా, ఆమె ఏమంటారు తెలుసా? అటు కాదు వెంకటేష్, నీకు గురుభక్తి ఎంత ఉంది చెప్పు, 50,000 1,00,000 రూపాయల, నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, ఏం చేయమంటావు ఆమె? ఎంత ఇవ్వమంటారు చెప్పు, మీరే చెప్పండి, ఎంత ఇవ్వమంటారు? ఆడ గురువే అడగలేదు, గురుపత్రిక అడగడం అర్థం లేదు. మరి గురువు గారు మీరు అన్నట్టుగా నేను గురువు గారిని పిలిచానండి. ఈ మాట గురువు గారికి కూడా చెప్పండి. ఆయన ఈ పాస్ పుస్తకాలు, ఆయన బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఆయన బీరో ఓపెన్ చేసి అన్ని చూపించారండి. ఇది నా పరిస్థితి నాయన, నువ్వు ఎక్కడా కూడా డబ్బులు ఆర్థిక లావాదేవీలు నేర్పేంత పరిస్థితి నాకు లేదు, నువ్వు పిలిచినావు మహా సంతోషం అయినా, నాకు కొడుకు ఇంత సంపాదిస్తాడు, కూతురు ఇంత సంపాదిస్తాడు, ఈ కూతురికి ఇంత ఆదాయం ఉంది, వచ్చే వాళ్ళు ఇంత ఇస్తున్నారు, ఈ విధంగా డబ్బుల పరంగా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా తదనంతరం కూడా మీరు ఎవరు కూడా నాకు డబ్బులతో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారండి వారు. ఈ గురుభక్తి ఎంత 10,000, 20,000, 50,000 అని అడుగుతారు. నాకు ఫోన్ చేసి ఏం చేయమంటారు, మీరే చెప్పండి. అది గురువు అడిగిన అర్థం ఉంది, గురుపుత్రిక అడగడం అర్థం లేదుగా. ఇక్కడే మీరు కూడా తప్పులో కాలేయడు. గురువు అడిగితే మాత్రం గురువు అడగలేదంటే ఉంటే మళ్ళీ అడిగితే అర్థం ఉందంటే అడగలేదు, గురువే అడగలేదు అంటున్నా నేను. తప్పండి, గురువు గారు అడగరండి, శిష్యుడి బాధ్యత అండి. నేను శిష్యుడు ఇవ్వడంలో తప్పులేదు, నేను ఏదో చెప్పలే. గురువు గారు అడగడు, అవును, శిష్యుడు ఇవ్వకుండా ఉండడు. అది క్లియర్, అది యాక్సెప్టబుల్. మాట పట్టుకొని గురువు గారు చుట్టుపక్కల మంది మార్బలంతో అడిగించి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని ఈ పద్యంలో తెలియజేస్తున్నారండి. క్లియర్. హెచ్చైన బోధ తెలిపే సచ్చరితులకు గురు పరంపరాగతంగా వస్తున్నటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తి దక్షిణామూర్తికి అసలు డబ్బు ఆయన ఆశిస్తాడా? వెలకట్టరాదు. ఏమి ఇవ్వాలి? తన కంప్లీట్ గా తను అతనికి సమర్పించబడుట అంటే అర్థం ఏంటంటే గురువు ఆస్తి, గురువు ప్రాపర్టీ కదా తనది. మొత్తం గురువు ప్రాపర్టీ అన్నప్పుడు అతని దేహాన్ని పోషించడానికి కూడా తనకు సంక్రమించిన సంపాదనను ఉపయోగించడంలో తప్పు లేదండి. అక్కడ ఏం చెప్పారు? ఆసనం, శయనం, వస్త్రం, తన వెహికల్, తన కారు అతనికి ఉపయోగించవచ్చు, తన బైక్ అతనికి ఉపయోగించవచ్చు, తన ఇల్లు అతనికి ఉపయోగించవచ్చు, కంప్లీట్ గా ఉపయోగించవచ్చు. కానీ బంగారు డబ్బు ఇచ్చేది, ఆయనకి మళ్ళీ వారం వారం పిలిపించేది, 4-5 వేలు పంపించేది, మీ ఆస్తి ఎంత ఖరీదు కూడా సరిపోదు. ఇట్లాంటి పనులు చేయబాకండి. వాళ్లకు వసతి కల్పించండి, భోజనం ఏర్పాటు చేయండి, బోధ చెప్పమని చెప్పండి. అక్కడ వచ్చిన 2 రోజులకి వాళ్ళ డబ్బులు లెక్కేసుకుంటున్నాడు, ఏం చేయమంటావు చెప్పు? చాలా మంది వచ్చారు కదా నా దగ్గరికి, వచ్చి కూడా పోయినారు కదా. వచ్చేటోళ్ళలో నాకు తెలిసి అందరూ నాకు ఇచ్చిపోయే వాళ్ళు, కానీ నా దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు ఇంతవరకు కనిపించలేదు నాకు. నాకు ఇచ్చిపోయే వాళ్ళు అంటే ఎరుగాతే తెరగలే వచ్చారు. ఆయన కూడా నాకే కొన్ని మర్మాలు తెలియజేసిపోయారు. అవధూత ఆశ్రమం నుంచి ఒక బృందం వచ్చారు. గృహప్రవేశం తర్వాత వచ్చిన వాళ్ళు ఎంత సద్గురు నిలయానికి, వాళ్ళు చాలా విషయాలు నాకు చెప్పి నాకు బోధించిపోయారు. నా నుంచి ఎవరు పైసా తీసుకుపోవట్లేదు అసలు, అంత నాకు ఇచ్చిపోయే వాళ్ళే. కాబట్టి నిజానికి నా నుంచి ఎవరు పైసా తీసుకునే అవకాశమే లేదు. అందరూ నాకు ఇచ్చిపోయే వాళ్ళండి వచ్చిన వాళ్ళని. కాబట్టి ఎన్నో మర్మ ధర్మాలని తెలియజేసేటటువంటి సద్గురుమూర్తికి తనను పూర్తిగా సమర్పించాలని తప్ప వాళ్లకు కల్పించేటటువంటి ఆసనము, శయనము, తిండి ఇవంతా అసలు లెక్క పెట్టకూడదండి. ఇచ్చినానని చెప్పనే కూడదండి, వాళ్ళదేనండి. వాళ్ళవే కదా సద్గురు నిలయం అని చెప్పిన తర్వాత మీ ఇల్లు కదా ఇది. అక్కడ ఏం చెప్పా ఆ రోజు, నేను కాదు చెప్పింది, దైవం నా దగ్గర చెప్పించారు కదా. ఏం చెప్పించారు? మీరు వీడియో పెడతాడు మళ్ళీ ఆయన. విన్నారా? గృహప్రవేశం రోజు ఏం చెప్పించారు నా దగ్గర పూజారి?
మీరు విన్నారా? లేదు గురుగారు. చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం పరిసర ప్రాంతాల్లో మీకు ఏదైనా ఇతర పనులు ఉన్నప్పటికీ సద్గురు నిలయానికి రండి. అక్కడక్కడ లాడ్జీల్లో దిగుబాకండి, రెంట్ కోసం ప్రయత్నించబాకండి, తిండి కోసం ప్రయత్నించబాకండి. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో మీరు ఎవరు వచ్చినా నేరుగా సద్గురు నిలయానికి రండి, సేద తీరండి, ఇక్కడ మీరు అన్ని మీ సౌకర్యాలు మీకు ఉంటాయి రండి అని నా దగ్గర ప్రమాణం చేయించారు కదండి. ఆ ప్రమాణం స్వీకరించుకునే కదా అవధూత ఆశ్రమం నుంచి కొంతమంది భక్తాదులు వచ్చింది ఇక్కడికి. వచ్చింది వేరే పని. చిత్తూరు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో వనజాక్షమ్మ గారి ఆరాధనకు వచ్చారు. నేనే పోయి పిలుచుకుని వచ్చుకునే వాళ్ళని. ఏమ్మా ఆ రోజు నేను ప్రతిజ్ఞ చేసినా కదా, మీరు రాకపోతే అందరూ నేనే పిలుచుకొచ్చినాయి. మరి సద్గురువుది నిలయంగానే నాజా ఏమండి, నేను నన్నే సద్గురువుకు సమర్పించిన తర్వాత నిలయం సద్గురువుది కదా. అంటే ఈ యొక్క సద్గురు నిలయానికి, సద్గురు నిలయంలో నేనే బాడుకుండా. కాబట్టి బాగా గమనించండి, ఈ ఇల్లు బాడిగిల్లే, ఈ ఇల్లు బాడిగిల్లే, ఇదంతా సద్గురువుదేనని భావించేటటువంటి భావనను మొదటి లైన్ లో తెలియజేశారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళని ఏమని చెప్పాలంటే వాళ్ళు పనికిరారు ప్రబోధకని అర్థం అండి. గచ్చులు గుట్టే దిచ్చులకు ఇచ్చిన క్రియను ఏమని చెప్పాలి చెప్పండి. కాబట్టి పరిపూర్ణ ప్రబోధకు వెలకట్టలేము అనేది ఇక్కడ ఈరోజు శీర్షిక. నెక్స్ట్ మరి కృష్ణ ప్రభువులకి ఇంకా దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేవు. కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము జ్ఞానయజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 53 కానివ్వండి. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే అంటారు. మనకు దీనికి నిన్న ఊరికే చదివి వదిలిపెట్టాం అంతే కదా. అరిషడ్ వర్గాలని మరొక రకంగా తెలియజేశారండి ఇక్కడ. ఈ 3 శ్లోకాలు ఒక గుత్తి అని చెప్పాను మీకు. 3 శ్లోకాలు ఒక గుత్తి అంటే ఒక సెట్ అన్నమాట. ఎవరో మాట్లాడుతున్నారు చూడండి. అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అంటాం కదా, ఇంకొక వేరే రకంగా ఒక 6 తెలియజేశారు ఇక్కడ. ఇక్కడ 6 అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము ఏదైనా తీసుకోవడం. కాబట్టి ఈ 6ంటిని మరి మోక్షానికి అడ్డంగా ఉండేటువంటి శత్రువులు ఇవి. ఈ 6ంటిని పోగొట్టుకున్నటువంటి వాడు మరి నిర్మమః, నాది అనే భావన ఉండదు. అహంకారము, బలము, దర్పము, మరి కామము, క్రోధము, పరిగ్రహము అంటే ఏదైనా తీసుకోవాలి అనే కోరిక. పరిగ్రహము అంటే ఏదైనా తీసుకోవాలనే కోరిక అండి. వీటిని ఈ 6ంటిని విముచ్య అంటే వదిలి, ముచ్య అంటే వదలడం అండి. విముచ్య అంటే మళ్ళీ కలగకుండా వదలడం. ఇప్పుడు జన్మ వచ్చినట్టు భావిస్తున్నాను కదా, మళ్ళీ జన్మలోకి రాకుండా వదలడమే విముచ్య. మరి అటువంటి వారికి బ్రహ్మభూయాయ కల్పతే, వాళ్ళు అనాది నిర్వికల్ప పరబ్రహ్మముగా అపరోక్షము చెందుటకు అర్హులు. ఎట్లా అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞానేశ్వరి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. 6:37 టైం, 40 నిమిషాలు వస్తున్నారు కదా మీరు. 6:04 లాగినేనమ్మా. అవునండి. కాబట్టి ఇంకా 4 నిమిషాలు ఉందా? ఒకటి కంప్లీట్ చేద్దాం. అహంకారం అనే నెంబర్ 1 కంప్లీట్ చేద్దామండి. చూడండి, అచల పరిపూర్ణ ప్రబోధ అపరోక్షము గావించుకునుటలో, జనన మరణ రహితము చెందుటలో 6 శత్రువులను ఈ 53వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటిది అహంకారం. అసలు జన్మరహితానికి ప్రధానమైన శత్రువు అహంకారం. అక్కడ గురుదక్షిణగా ఇవ్వాల్సింది దీన్నే, సద్గురువుకి గురుదక్షిణగా ఇవ్వాల్సింది దీన్నే. ఈ విజయ యాత్రలో అచల పరిపూర్ణ గురుమూర్తి చేత ఏదైతే
మోక్షాపేక్షతో జన్మరహితాన్ని తెలియగోరి వెళ్ళాడో దానికి అడ్డం పడతా ఉండే శత్రువులు యారు? వాటిలో మొదటిది అహంకారం అండి. దాన్ని ఎలా ఓడించాలో ఒకసారి చూద్దాం. ముఖ్య శత్రువు దేహమును గురించిన అహంకారం. అది ఈ అహంకారం ఎలాంటిదంటే మనిషిని చచ్చిన తర్వాత కూడా వదలదండి. అది ఓకే. చచ్చిన తర్వాత వదలదు. ఇది సావుకు ముందు ఇచ్చేయండి అది చచ్చిన తర్వాత వదలదు, సావుకు ముందు ఇవ్వండి. కాబట్టి జన్మించిన పిమ్మట మళ్ళీ సరిగ్గా బతకనేదు. ఇది చచ్చిన తర్వాత వదలదు, పుట్టిన తర్వాత ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడు ఇచ్చేయండి. ఇది ఈ అస్థి పంజరమున జీవుణ్ణి బంధించి అతనిని ఆశ్రయస్థానము ఈ దేహం అనే కోట అతనిని కష్టపెడతా ఉంటుంది కదా. ఇది ఇప్పుడు మీరు చెప్పింది మరణం తర్వాత కూడా అహంకారం చావదు అన్నారు మీరు కదా. ఏమండి? అవును, మరణం తర్వాత అహంకారం అంటే చేస్తుంది. అదే కదా అహంకారం కదా ఇప్పుడు మాట్లాడలేదు. అదే కదా జన్మ తీసుకొచ్చేది. అందుకని ఈ అహంకారానికి ఆధారం ఏదని చూసినప్పుడు శరీరమేదని అర్థమైంది. శరీరం దానికి ఆధారం, దానికి శరీరం ఆధారం. అది బతికుండేటప్పుడు అహంకారాన్ని ఇచ్చేస్తే ఇంకా ఇబ్బంది లేదు. కాబట్టి ఈ కోట పైన దాడి వెడలి ఆ వీర యోధుడు అంటే శిష్యుడు దాన్ని గురువు గారికి ఇచ్చేస్తాడండి. నిజంగా దాన్ని గురువు గారికి ఇచ్చేస్తే మళ్ళీ నా గురువు గారికి డబ్బు ఇయ్యాలనా ఏంది? అసలు ఇదంతా ఆయనదే కదా, కొత్తగా ఇచ్చేదేంది? అందుకని కదా చెప్పాను. ఇప్పుడు మా గీతమ్మ గారు డబ్బు అడిగితే నేను ఆవిడ ఇక్కడికే వచ్చేయమని చెప్పిన. నేను చివరి దాకా నీ కట్టె కాలేంత వరకు నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రామ్మని చెప్పినా కదా. అంతే తప్ప డబ్బుకి పరిపూర్ణ బోధకు వెలకట్టరాదు. గురువు గారు నాకు ఏది నేర్పించారు, గురువు గారు నేర్పించింది నేను నీకు నేర్పిస్తాను, బో పెట్టి బోధ చెప్తారా తల్లి అని చెప్పాను అనమాట. కాబట్టి అహంకారాన్ని ఇచ్చిన వాడు ఈ డబ్బుల్ని తుచ్చంగా భావిస్తాడు. డబ్బులు ఇచ్చి దానికి నేను ఇచ్చినానని చెప్పుకునేవాడు అహంకారి. కాబట్టి మొదటి శత్రువు అహంకారం. అహంకారాన్ని జయించాలి. రెండవ శత్రువు మనం చిన్న బ్రేక్ తీసుకుందామా? 1060వ ఎపిసోడ్లో ద్వితీయ భాగానికి శ్రోతలందరికీ పునః స్వాగతం. మనుజుడు తన జన్మరహిత విధానంలో జీవనం కొనసాగించుటకు అతనికి అడ్డం వచ్చేటువంటి 6 శత్రువుల్ని 18 అధ్యాయాల సారాంశంలో సరికొత్తగా నిర్వచిస్తున్నారు మనకు శ్రీకృష్ణ పరమాత్మ. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము, ఈ 6 గాన విడిచిపెడితే అతను మోక్ష స్వరూపుడే అన్నారు. అసలు 6 ఎక్కడ ఉన్నాయండి? నాకు అర్థం కావడం లేదు. చూడండి, అహంకారంలో ఇవన్నీ భాగాలండి. అహంకారం 6వది కాదు. బాగా గమనించండి. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ అంటే మీరు ఒక్కరే పంచభూతాలుగా కలిసి నాగేశ్వర ప్రసాద్ గా గుర్తిరుగుతున్నారండి. అంతేనా? నాగేశ్వర ప్రసాద్ 6వ ఆయన. నాగేశ్వర ప్రసాద్ వేరుగా లేడు. అవును, పంచభూతాలలో భాగమే అది. పంచభూతాల నుంచి వచ్చిన వాడే. పంచభూతాల్లో నుంచి వచ్చినట్టు తెలుస్తున్నాడు. పంచభూతాల కంటే వేరుగా లేదు. అందుకని ఆ విషయాన్ని అవగాహన చేసుకుని గురువు గారి ప్రబోధన వింటే ఆ విషయం అపరోక్షం కావడమే తనని ఇవ్వడం. కాబట్టి ఇది 6గా తెలుస్తుందే గాని మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు 6 శత్రువులు అంటారు. 6 శత్రువులు కూడా అహంకారం కిందివే. అహంకార స్వరూపాన్ని 6గా చెప్పారు అంతే. కనుక ముందు అహంకారాన్ని గురువు గారికి ఇచ్చేస్తే, అహంకారాన్ని గురువు గారికి ఇవ్వడం అనేది దేహం అనేటువంటి కోట పైన దాడి చేసి వీరయోధుడు దానిని నేలగలుపును. చూడండి, గురువు గారికి ఎత్తుకుపోయి పల్లెంలో పెట్టించేది కాదు అది. తనలో ఉండేటటువంటి, ఇప్పుడు చెప్పండి, మేక నిర్భయానంద స్వామి మీ గురువు గారని ప్రకటించారు కదండి.
నాగేశ్వర ప్రసాద్ని మేకా నిర్భయానంద గారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ ప్రాపర్టీ గాని మీదంతా కూడా మీదవుతుందా మేకా నిర్భయానందులది అవుతుందా? గురువు నడిపించినట్టు అవుతుంది. మరి గురువు గారికి ఇచ్చినట్టు అయినప్పుడు అక్కడ నాగేశ్వర ప్రసాద్ ఉండడు ఇంకా. అవును అప్పుడు నాగేశ్వర ప్రసాద్కే సేఫ్టీ. అవును, ఏం చేసినా ఆయన పేరు మీద చేసుకుంటాం. అలాంటప్పుడు మీకు సేఫ్టీ కదా, ఇంకా జనన మరణాలు ఏడున్నాయి. అవును అవును. అప్పుడు మీరు సమాజంలో ధర్మాన్ని మీరగలరా? మీరులే. అలాంటప్పుడు మీరు హాయిగా ఆటోమేటిక్ గా మీరు కర్తృత్వ రహితంగా జీవనం కొనసాగడానికి మీకు తెలియకుండానే, మీరు చేయకుండానే మీకు అన్ని పనులు జరుగుతాయి. అది అప్పుడు ప్రకృతి మీకు సేవ చేస్తుంది. అవునండి, డెఫినెట్ గా. అది పార్వతి పరమేశ్వరుడికి సేవ చేయడం, శిష్యుడు గురువుకి సేవ చేయడం అంటే అర్థం ఇది. అంటే ఆమోదయోగ్యమైనటువంటి సద్గురుని చేరాలి మనం. మరి ఇప్పుడు ఇందాక కృష్ణ ప్రభు చెప్పినట్టుగా సద్గురువుని ఏ విధంగా చేరాలని ఆయన చెప్పాడు, కానీ వ్యాఖ్యానాలు ఇంతవరకు సరిగ్గా రాలేదు. అవును. కాబట్టి డబ్బుతో వెలకట్టకుండా మరి బోధరూపకమైన ద్వాదశి, యథార్థమైన ద్వాదశి, బోధరూపకమైన ద్వాదశి మర్మాన్ని స్పష్టంగా ఎరగాలంటే శిష్యుడికి కూడా అంత పరిపక్వత లేదులేండి. శిష్యుడికి పరిపక్వత ఉంటే కర్మయోగాన్ని బోధిస్తూ ఆయన స్వధర్మ మర్మాన్ని తెలియజేశాడు 3వ అధ్యాయంలోనే. స్వధర్మ మర్మాన్ని అక్కడ తెలియజేసి ఆ 3వ అధ్యాయం సారాంశాన్ని ఇక్కడ 18వ అధ్యాయం 47వ శ్లోకంలో కూడా తెచ్చి మనకు అదే చెప్పాడు. కర్మయోగ మర్మమే మొత్తం వశిష్ఠ గీత గాని భగవద్గీత గాని ఎంత కర్మయోగ మర్మమే కదండి. కర్త లేకుండా కర్మ జరిగేటువంటి విధానాన్ని తెలియడమే మోక్షం కదండి. ఈ కోట పైన దాడి వెడలి అంటే దేహంలో ఉండేటువంటి అహంకారాన్ని ముందు మట్టి కలిపినాడంటే ఇవన్నీ లేనివే కదా. ఒకసారి చూద్దాం. నెంబర్ 2, అతని రెండో శత్రువు బలం. బలం, ఈ బలము అంటే అర్థం చెప్తానండి. బలము అంటే అర్థం ఏంటంటే ప్రాణము అని అర్థం అండి. బలము అంటే ప్రాణం. చూడండి, ఇప్పుడు ప్రాణం అహంకారాన్ని ఇచ్చిన తర్వాత అంటే మనసుని ఇచ్చేసిన తర్వాత ప్రాణం ఉండేదైందా? కాబట్టి ఇతనికి చావు లేదు. దేహానికి మాత్రమే చావు, ఇతనికి లేదని చెప్పేదానికి వీలు లేదు కనుక ఎప్పుడైతే నాగేశ్వర ప్రసాద్ అది ఆ దేహం పూర్తిగా నిర్భయానందుల వారిదని భావించారో అప్పుడు ఆయనకు సృష్టి స్థితి లయములు జననాలు మరణాలు వీటి పదంతా ఆటగా తెలిసిపోతుందా లేదా? అప్పుడు చూడండి, దాని ప్రాణముల్ని కూడా గొనును. దాని ప్రాణములు కాదు, ఆ అహంకారాన్ని నిలబెడతా ఉండే ప్రాణమే గురువు గారికి ఇచ్చేసిన తర్వాత ప్రాణం లేనిదైందా? ద్రౌపది సూచన ఇదే కదా, తానోడి నన్నోడినా నన్నోడి తానోడినా అని. ఏమయ్యా, ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారు చేసిన సూచనను బాగా గమనించండి. ఆయనకి గురువు గారికి బతికుండేటప్పుడు నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా హాస్పిటల్ ఖర్చు పెట్టిన ఆయనదే కదా ఆయనకి ఇచ్చిన, నువ్వు ఇచ్చినట్టు ఎట్ట అయింది నాయన? గుర్తించి ఆలోచించండి. సద్గురు నిలయమో అని బయట బోర్డు వేసుకున్నావు, ఆయన ఫోటో పెట్టుకున్నావు, అప్పుడు ఆయన తోటలో పూసిన పూలే కదా ఆయనకి అర్ప చెప్తాండవో. ఆయన శిష్యుడికి వచ్చిన జీతంలో నుంచే కదా ఆయనకు నైవేద్యం పెడతాండవో. అప్పుడు నువ్వు తీసుకునేదంతా ప్రసాదమే, నువ్వు తినే ప్రతి తిండి ప్రతి నీళ్లు అంతా నీ దేహానికి జరిగేదంతా ఆయన పెట్టిన భిక్ష కదా నీకు. అంతే అంతే, బాగుంది, చక్కని సూచనండి. మరి ఇప్పుడు నువ్వు లేనివాడు అయినావు కదా, నీ ప్రాణం ఆయన ప్రాణం కదా. ప్రతిదీ గురు ప్రసాదమే. ఇది ఇప్పుడు ఏకత్వం, దీన్ని ఏకత్వం అంటారు గాని గురువు గారి కొడుకుని నేను కాపాడతా ఏం మాట్లాడండి ఇవంతా? ఎవరితో వాళ్ళు కాపాడుకోవాలి. అంతమంది ఉండారా? గురువు గారి కొడుకు వేరే, గురువు వేరు వేరే, ముగ్గురు ఉండారు మీరా? కాబట్టి గమనించండి, ఇది అంటే లక్ష్యార్థం బాగా అవగాహన అయిన వాళ్ళకు, సాధన సంపద ఉండే వాళ్ళకు మాత్రమే అవగాహన అవుతుంది. దానికి నేను చేయగలిగింది ఏం లేదు. విషయములు అనేటువంటి పేరు వస్తానే ఈ శత్రువు 4 రెట్ల కంటే ఎక్కువ ఆవేశంతో లేచి నించుకుంటాడు. ప్రాణం అనేది అదే పణం బాత పొనం కూడా ఏంది నిక్కిమా అట్లా అంటారు తమిళంలో ఒక సామెత. తమిళంలో సామెత ఉందండి. మీరు మ్యూట్ అయ్యారా? ఓకే. తమిళంలో పణం కుడుపు నాగేశ్వరరావు గారు
ఇంకొక మేము బందీలు అయినట్టున్నాం చూడండి, మమ్మల్ని విడుదల చేయండి. పణం పాత పొనం కూడా ఎందుకు అనేసి ఒక సామెత ఉందండి తమిళంలో. పణం అంటే డబ్బు అండి. డబ్బును చూసే శవం కూడా లేచి నిలుచుకుంటుంది అనే ఒక సామెత ఉండదు అనమాట. అట్లా ఈ ప్రాణం ఈ డబ్బు తనది అని భావించినంత వరకు తను దానికి బందీ, గురువుది అని భావించినంత వరకు అప్పుడు తనే తన నుంచి విడుదలవుతున్నాడు. వాళ్ళ గురువు అట్లా ప్రవర్తిస్తున్నాడు. అవును. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విషయములనే పేరు వస్తానే వీడుగాన గురువుకు సమర్పించకుండా ఉంటే, తనను గురువుకు సమర్పించకుండా ఉంటే 4 రెట్లు ఆవేశంతో లేచి నిలుచుకుంటాడు. బా వీడికి పక్కన ప్లాట్ రేట్ తక్కువ ఉంది, పక్కనకాయ రేట్ తక్కువ ఉంది అంటే అస్సలు అతనికి ఎంతైనా ఏదైనా కుదవబెట్టి కొంటానే ఉంటాడు. నాన్నగారు చెప్పేది అడ్డిగా అదేంటి చెప్తారు, వడ్డీకి డబ్బు తీసి అడ్డిగా చేసుకుంటే, అడ్డిగా అంటే అది ఏందో వడ్డానమో అదేందో మరి నాకు తెలియదండి, అది మెడకేసుకుంటేది ఏదో అది ఒక నగ. వడ్డీకి డబ్బులు తీసి అడ్డిగా కొంటే మళ్ళీ అడ్డిగా అయితే వడ్డీకి చాలేదంట. అట్లా వీడు ఏదైనా అప్పు చేసి కొంటా పోతూ సొంతం చేసుకునే ప్రయత్నమే చేస్తుంటాడు తప్ప వీడి శరీరం లేనిదని వీడికి తెలిసేంత వరకు వీడు తప్పులు చేస్తానే ఉంటాడు. వీడి శరీరం సద్గురువుదే అని అవగాహన అయిపోయిన తర్వాత అప్పుడు వీడు కొత్తగా అప్పులు చేసి కుప్పలు పెడతాడు. మళ్ళీ ఎందుకు చేస్తాడు అప్పు? అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతమొక్కదారమైన చాలు అంటాడు అన్నమయ్య. కాబట్టి అప్పుడు అంటే తనుమన ధనముల్ని అంటే తనను పూర్తి గురువుకు సమర్పిస్తే తన ప్రాపర్టీ పూర్తిగా గురువుదిగా భావిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. డబ్బు నాది అనుకుంటే బందీ, డబ్బు గురువుది పెడుతుందా? అంతే కదా. అది కాబట్టి దీన్ని చూడు, విషయములు అనే విష ప్రవాహం అండి ఇది. ఈ ప్రాణం అనేది అదే ప్రాణం నన్ను గురువుకు సమర్పించి ఉంటే నా ప్రాణం గురువు గారిది అనుకుంటే అప్పుడు ఈ ప్రాపర్టీ అంతా కూడా గురువు గారిది, చూసి ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి దోషములన్నింటిపైన దీని పెత్తనమే ఉంటుంది. అహంకారం చేసే ప్రతి దోషం పైన దీని పెత్తనమే ఉండేది. నిద్రపోయేంత వరకు గుమ్ముంటాడు, నిద్ర లేచినాడంటే ఒకటే గోల, అది ఇది ఆడు బాగలేదు ఈడు బాగలేదు, నాకేం లేదండి. మిత్రుడు అంటాడు, వెంకటేశు నాకేం పెద్దగా ఎటువంటి వ్యామోహం లేదండి, నాకు ఎలాంటి వ్యామోహం లేదు అసలు. నా కూతురు కొడుకు వీళ్ళిద్దరి పైన మాత్రమే వ్యామోహం, భవిష్యత్తులో వీళ్ళు ఎలా బతకబోతారో నేను లేకపోతే ఇదొక్కటే నాకు, ఇంక నా మీద నాకేం లేదు. అంటే కూతురు కొడుకు ఎలా బతకబోతారో అంటే అక్కడ అర్థం ఏముందంటే దాంట్లో నా కూతురు నా కొడుకు అనేది ఉండాలి, బందీ. అంతేనా కదా? అంతే. మరి అది వ్యామోహం కాదా? అవును, అది కూడా వ్యామోహమే. వ్యామోహం మన బందీ చేస్తుంది. కాబట్టి చూడండి, ధ్యానం అనే ఖడ్గపు దెబ్బను అది ఎట్లా సహించగలదు? అచల పరిపూర్ణ సద్గురు ధ్యానంలో ధ్యానాగ్ని దగ్ధ కర్మాని బ్రహ్మాగ్ని దగ్ధ కర్మాని అన్నట్టుగా ఈ కర్మి ఈ యొక్క గురు బోధ అనేటువంటి కత్తిలో, అచల పరిపూర్ణ గురు ధ్యానం అనేటువంటి కత్తితో తన అహంకారంలో ఉండేటువంటి తన అహంకారానికి సంబంధించినటువంటి మూలాలను వేర్లతో సహా నరికేస్తున్నాడు. దాని ఖడ్గం పేరు తెలుసు కదా మీకు, 15వ అధ్యాయంలో చెప్పబడింది ఖడ్గం. 15వ అధ్యాయంలో దానికి కత్తి పేరు కూడా చెప్పారు అక్కడ. అంటే ఆ కత్తికి రూపం ఉండదు, ఈ చెట్టుకి రూపం ఉండదు. ఆ చెట్టుకి రూపం ఉండదు, ఈ కత్తికి రూపం ఉండదు. కత్తి అంటే కత్తి కాని కత్తి అది. 15వ అధ్యాయంలో కత్తి ఏ శ్లోకంలో ఉందో కూడా ఆయన తెలుసా? శ్లోకం నెంబర్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదా? 3వ శ్లోకంలో చూడండి. 3 అదే వృక్షం అదే దాని కత్తి 3వ శ్లోకంలో చూడండి. దాని కత్తి పేరు చూడండి, కత్తి పేరు నరూపమస్యేహ తథోపలభ్య. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, ఇది కదా శత్రువులు. వీటికి రూపం అహంకారం చూపిస్తారా?
ఆహా. చూపిస్తారా? చూపిరు. ఉహు. అందుకనే దానికి నరూపము. ఇహ ఈ ప్రపంచంలో ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి రూపము లేదు. అశ్వత్థవృక్షానికి రూపం లేదు, అహంకారానికి రూపం లేదు. అవును. కాబట్టి గురువు ఇచ్చే కత్తికి రూపం ఉండదు. అవును గురుగారు. ఇప్పుడు చెట్టు అక్కడ చూపించారు కానీ అశ్వత్థ వృక్షం అంటే వేర్లు మరి పైకి, కొమ్మలు కిందికి ఉన్నాయంట. వేర్లు పైకి అంటే గురువు గారు చెప్పేటువంటి ప్రబోధన అవగాహన చేసుకోవాలంటే కొంచెం డీప్, అంటే తనలోకి తాను ఆలోచించాలి అని అర్థం. అంతే. అహంకారం అనేది ఒక భావన, అంతే, ఒక అభిప్రాయం, అంతే. తనలో చూడాలి దాన్ని. అంతే గురుగారు. నరూపమస్యేహ తథోపలభ్యతే. మీకు ఇక్కడ చెప్పబడినట్లుగా వేర్లు పైకి, కొమ్మలు కిందికి ఉండేటటువంటి అశ్వత్థ వృక్షము తథా ఉపలభ్యతే నా మొదటి అక్షరం. మీకు ఈ చెట్టు దొరకదు. ఎందుకు తెలుసా? అంతః నచ ఆదిహి. ఈ అశ్వత్థ వృక్షానికి ఆది అంతములు లేవు. సున్నాకి ప్రారంభం ఏడని చెప్తాను. నా చ నా అంతః నచ సంప్రతిష్ఠ. దీనిని భౌతికంగా నువ్వు కనుక్కోలేవు. లేని దానికి ఆది లేదు, అంతం లేదు. ఎందుకంటే అశ్వత్థం మేనం, నీ శరీరమే అది. మేనము లేని నీ శరీరము, లేని నేనను శరీరము. ఇది అశ్వత్థ వృక్షం అంటే అదే. అశ్వత్థమేనం, అశ్వత్థము అనేటటువంటి మేను నీ శరీరము. సువిరూఢ మూలం, నీ శరీరంలో ఉండేటటువంటి దాని మూలం నీకు కనపడదు. గురువు చూపిస్తున్నారు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము. దీని యొక్క రూపము భౌతికము కాదు, అంతరంగికము, మానసికము, మధురము. అందుకే మధుసూదనుడు, నీలో నీకు ఇష్టమైంది నువ్వే. అదే మధురం. ఆ మధురాన్ని మధుసూదనుడు పరమాత్మ అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి నీ సాజన్మ సాకార సద్గురుమూర్తి చెప్పినటువంటి సూచనను నీలోగాన ప్రతిష్టాపన చేసినావంటే అదే చూడండి. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఈ లైన్ లో మొత్తం సూచన సమాప్తం. అసంగము సద్గురుమూర్తికి చేసిన తర్వాత నువ్వు అంటుకోబాకు. కానీ గురువు గారు ఇక్కడ నిందా చెప్పిందంటే మీరు నాలో నాకు ఇష్టమైంది నేనే అంటుంది కదా, అది కాకపోవచ్చంగా. నాలో నాకు ఇష్టమైంది గురువు, నా సద్గురువు. అప్పుడు మీరు ఇద్దరు ఉండారనమాట. మరి అదే నేను చెప్పింది. శిష్యుడికి గురువు శిష్యుడు ఇద్దరు ఉంటారండి. మీరు గురువు అని తెలిసిన తర్వాత ఇద్దరు ఉండరు. ఇంకా ఇప్పుడు ఇష్టం అన్నాక రెండోది ఉంటుంది కదా గురువు గారు. అందుకే చెప్పింది. ఆ రెండో దాన్ని ఏది ఫస్ట్ ఏది రెండో చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఇంకా ఇష్టం ఏముంటది? రెండోది ఉన్నప్పుడే ఇష్టం ఉంటుంది కదా గురువు గారు. రెండోది లేదని తెలిస్తే నువ్వే అది. అదే అసంగ శాస్త్రంతో నరకం. అదే రెండోది లేనిదే నాకు ఇష్టం అన్నట్టు. రెండోది లేనిది నీకు ఇష్టం కాదు. రెండోది లేనిది నువ్వు. కన్ఫ్యూజ్ గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ లేదు, చెప్తాను క్లారిటీగా. నాకు నా గురువు ఇష్టము అన్నప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇస్తావు? గురువుకి ఇస్తావా, నీకు ఇస్తావా? గురువుకి ఇస్తాను. మరి అప్పుడు నువ్వేడన్నావు చూపి. లేని నేనను శరీరము. అంతేనా? క్లియరా? ఇది మీ వల్లనే నాకు కూడా తెలుస్తా ఉంది. ఇది లేని నేనను శరీరము. కాబట్టి మొదటి స్థానం నువ్వు గురువుకి ఇచ్చేసినప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అనాది నిర్వికల్ప పరబ్రహ్మము ఒకటే అని తెలిసినప్పుడు మొదటి స్థానం నువ్వు గురువుకి ఇస్తే, రెండవది లేదని నీకే తెలిస్తే అప్పుడు గురువు శిష్యులు ఇద్దరే ఉన్నారు. ఇంకా ఇదే అసంగ శాస్త్రంలో అశ్వత్థ వృక్షాన్ని నరుకుట ఈ రోజు కావూరి నాగేశ్వర ప్రసాద్ నరికినట్టు నరకవలెను.
అంటే ఇవ్వబడింది కదా సద్గురు, నాలో ప్రతిపాదన జరిగింది కదా గురుగారు, నాలోనే జరిగింది కదా గురుగారు. అదేనండి, అది భౌతికం కాదు, అది అంతరంగిక సూచన మాత్రమే. భావంలో భావం. అది బట్ట బయలుగా తెలియబడేటువంటి నిర్భావమైన సూచన. అసంగ శస్త్రేన దృఢేన చిత్వా, సమాధానం వస్తుంది ఇప్పుడే. ముందు నీకు చిత్తం ఉండేది, ఇప్పుడు అది చిత్వము అయింది. అంటే ఇప్పుడు అయింది కాదు, నువ్వు లేదని నీకే తెలియడం వల్ల దీన్నే గురుతత్వ దర్శనము అంటారు. గురుతత్వ దర్శనం. ఓకే. ఎప్పుడైతే గురుతత్వ దర్శనం జరిగిందో తత్వదర్శనం చిత్వదర్శనం అంటాడు రమణ మహర్షి ఉపదేశ సారం. ఉపదేశ సారంలో చెప్తాడు అనమాట, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్మ ఫలాన్ని ఎట్టిస్తుంది నీకు? కర్మ జడం కదా, కర్మ ఫలాన్ని ఊహించిన వాడికి కర్మఫలం. సద్గురువును ఊహించిన వాడికి కర్మ లేనిది అవుతుంది కదా, ఫలం ఎట్టిస్తుంది అది. గురుగారు మీ మ్యూట్ అవుతుంది గురుగారు. ఎస్, కనుక అసంగ శస్త్రంతో దృఢమైన చిత్తంలో అహంకారాన్ని సద్గురువుకు సమర్పించినటువంటి అప్పుడు ఉండే సూచన పేరు చిత్వ దర్శనం అంటారు, దాన్ని చిత్వ అంటారండి. ఆ చిత్వ దర్శనంతో ప్రాణము లేనిదగును, రెండైందండి. అంటే సద్గురు ధ్యానము అనేటటువంటి ఆ యొక్క ఖడ్గంతో అసంగ శస్త్రంతో ఆ యొక్క అహంకారాన్ని తెగ నరికేయండి. నెక్స్ట్ నంబర్ 3 అండి, దర్పము. ఇవన్నీ కూడా అహంకారంలో భాగాలేనండి. ఇప్పుడు ఈ చూడండి, మధురంగాను సుఖంగాను తోచేటటువంటి నేను అనేటువంటి విషయం బురఖాను కప్పుకొని ఉన్నది ఏదంటే అహంకారం. అది సింగిల్ గా ఉండదు, ఈ 5 కలుపుకొని ఉంటది. అది ఏది? ప్రాణము, తర్వాత బలము, తర్వాత దర్పం. ఇప్పుడు నెక్స్ట్ దర్పం చూడండి, అది ఎట్టుంటది? దర్పం యొక్క స్వరూపం చెప్తున్నాడండి జ్ఞానేశ్వరుడు. మధురంగా సుఖంగా తోస్తుండేటువంటి విషయాలు పంచ తన్మాత్రలు అనే బురఖాన్ని కప్పుకొని ఉంటది అహంకారం. అదే దర్పం అనేది. దర్పం ఎప్పుడు కూడా ఎట్టుంటుందంటే మనిషి పైన దాడి వెడలుతుంది. మనిషి పైన దాడి, మనిషి పైన దాడి. ఏం దాడి చేస్తుంది మనిషి పైన అంటే విషయాలు దాడి చేస్తాయి. అహంకారం వీక్ అయినప్పుడు, గురువు గీయకుండా ఉన్నవనికి అహంకారం, గురువు గీయకుండా ఉన్నటువంటి అహంకారం విషయాలకి దాసోహం అయిపోతుంది. కనిపించిందంతా నాదే, నేనుంటే నాదే అంటది. నేను గురువుకి ఇచ్చిన తర్వాత నాదే అనేది ఉండదు ఇంకా. కాబట్టి ఏదైతే మనిషిని భ్రమింపజేసి సన్మార్గానికి దూరంగా తీసుకొని పోతాదో భ్రమ, అది ప్రవాసులైనటువంటి జీవుల్ని ఆ ధర్మం అనే అడవిలోకి తీసుకొని పూడొస్తుంది. నీలోనే కదా ఇవన్నీ, నాలోనే కదా. ఈ అడవిలో నరకము అనే పులుల నోట్లో పడేస్తుందండి. నరకము అనే పులి అంటే జనన మరణాలు అనే నరకం కదా. అట్టిదైనటువంటి నమ్మించి నాశనం చేసేటువంటి దర్పము అనే శత్రువుని కూడా సద్గురు వాక్యం అనేటువంటి ఖడ్గంతో ఒక నరికేయి. కాబట్టి అహంకారము, బలము, దర్పము 3 శత్రువుల స్వరూపాన్ని మీకు చూపించారు. నరకడం నరకపోవడం వినే వాళ్ళ ఇష్టం. నెంబర్ 4 కామము. నెంబర్ 4 కామం గురించి అండి. చూడండి, ఇట్లా గొప్ప గొప్ప తాపస్సులు కూడా దేనికి భయపడతా ఉంటారు తెలుసా? కామానికి. ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ అంటాడు. ఎగ్జాంపుల్లో చెప్తాడు ఒక సన్యాసి. ఇప్పుడు చూడండి, నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి అంటూ, ఇప్పుడు ఈ వయసులో నాకు ఎవరు పిల్లనిస్తారులేండి అంటాడు.
70 సంవత్సరాలు ఒక ఆయన అంటాడు, భగవద్గీత వ్యాఖ్యానం రాసి, నా కూతురు లాంటి వయసు ఉండే అమ్మాయి పక్కన కూర్చుంటే కూడా నాకు ఒక లాగా ఉంది అంటాడు. ఇది గొప్ప, ఇది దానికి భయపడటమే కదా. ఆయన ఉన్నది ఉన్నట్లు ఆలోచన చెబుతున్నాడు, ఆయన తప్పేమి లేదడా. చూడండి ఈ రీతిన గొప్ప గొప్ప ఆయన అంటున్నాడు కదా, నా కూతురు వయసు అని అంటున్నాడు కదా. అంటే పక్కనున్న అమ్మాయిని కూతురుగా భావించాలనే ఉంది ఆయనకి. కానీ గురువుకి ఇవ్వలేదు. అది 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 అసలు విషయం. గురువుకి ఇవ్వట్లేదు. గురువుకి ఇచ్చేదానికి అహంకారం, అది ఏంటి అడ్డం వచ్చేస్తాడు అవి. కాబట్టి గొప్ప గొప్ప తాపసులు భయపడుతూ ఉన్నారు అంటే దానికి ఉదాహరణ చెప్తానండి. చూసుకోండి, భయపడేటువంటి ఆ యొక్క క్రోధము వంటి మహాదోషం దేంట్లో నుంచి పుడుతుందో దాని పేరే కామం. దేని స్వభావం అయితే పూర్తి చేసిన కొలది ఖాళీ అయిపోవచ్చునుట, పోషించిన కొలది ఉగ్ర రూపం ధరిస్తా ఉందో దాని పేరే కామం. ఈ శత్రువుని 3వ అధ్యాయంలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ 43వ శ్లోకం వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు కామం అనేది. కామరూపం జహి శత్రుం మహాబాహో, కామరూపం దురాసదం అంటాడు 3వ అధ్యాయం చిట్ట చివరి వరకు దీనే చెప్పారు. 43వ శ్లోకంలో చిట్ట చివరి కూడా అదే చెప్పారు. చూడండి ఎట్ట జయించాలి అంటే, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అచల పరిపూర్ణ బుద్ధితో. ఏవం బుద్ధేహే, ఏదైతే కామంతో కూడుకున్న బుద్ధి ఉందో ఆ బుద్ధిని అచల పరిపూర్ణ గురుమూర్తి ప్రసాదించిన సూచనతో సంస్థభ్యాత్మానం ఆత్మన నాలో ఉన్నటువంటి కామరూప రాక్షసిని జహి శత్రుం మహాబాహో. ఎట్లుంటది దాని పేరు? కామరూపం. కోరిక రూపంలో ఉన్నటువంటి ఆ కామాన్ని అచల పరిపూర్ణ గురుమూర్తి, నీ యొక్క సద్గురుమూర్తి దక్షిణామూర్తి స్వరూపుడైన నీ గురుమూర్తి ఇచ్చినటువంటి ఆసంగ శాస్త్రం అనే ఖడ్గంతో నరికేవయ్యా, నరికి పోగులు పెట్టు. ఆ వీరుడు అట్లా సర్వనాశనం చేసుకుంటాడు కామాన్ని కూడాను. నంబర్ 5, ఎందుకంటే ఈ కామాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా మళ్ళీ కోపం రాదనుకుంటాను. ఎందుకంటే దాన్ని సర్వనాశనం చేస్తాను వెంటనే క్రోధం అనే శత్రువు ఆటోమేటిక్ గా నాశనం అయిపోతుంది. ఒకదాంట్లో నుంచి ఒకటి పుట్టుకొచ్చింది. అందుకే కదా అహంకారం దాని పిల్లలు ఇవన్నీ అని చెప్పింది మీకు. నుంచి బలం నుంచి దర్పం నుంచి కామం అట్లా. అందుకే కదా మనకు దీన్నే కదా ఆయన అభయానందం వేదాంత మోక్ష చెప్పిండు కదా, ఇంత చిన్న కూతురు నాకమ్మ 6 కొడుకులమ్మ అంటాడు ఆయన. ఈ 6 మందిలో అదేంటో పెద్దోడు ఉంటే ఇంట్లో అందరూ ఉంటారు, పెద్దోడు పోతే ఎవడు కనపడాడంట. పెద్దోడు అంటే ఎవరిడా? కామమే. కాబట్టి కామేశ్వరరావు మొదటోడు, వాడు పోతే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, వాడుంటే అందరూ ఉంటారు. వాడుండేది ఎవరిలో? అహంకారంలో. కాబట్టి చెట్టును మొదలు నరికితే కొమ్మలంతా నరికేయడమే కదా. కాబట్టి కామము అనే దాన్ని నరికితే మిగతా ఆటోమేటిక్ 5 పడిపోతాయి. కాబట్టి కామ క్రోధాలు అనేది ఒకటే చెట్టు, ఒకదానికి ఒకటి జాయింట్. అది కామమును చెరబట్టిన చోటు నుంచి క్రోధం యొక్క ఆటలు సాగవు. ఇంకా ఎప్పుడైతే కామాన్ని నరికేశాడో ఇంకా క్రోధం ఆటలు ఎందుకు సాగుతుంది? లాస్ట్ నంబర్ 6 చూడండి, అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం 5 అయినాయి. ఇప్పుడు 6 పరిగ్రహం అండి. నిజంగా అచల పరిపూర్ణ గురుబోధకు అర్హుడైన వాడు తన బరువును మరి ఇతరుల నెత్తిపై బలత్కారంగా పెట్టేదానికి వెనుకాడడు. తన అధికారి అయిన వాడు తన బరువును ఇతరులు, చూడండి బరువు ఎక్కువైంది అనుకో వేరే వాళ్ళ దగ్గర పెట్టావు కదా, నీకు అహంకారం బరువు అయింది కదా, గురువుకి ఇచ్చేయమే. లే 70 ఇస్తానంటాడు సులభం కాబట్టి. తన నేనంటాడు. ఇందాక కృష్ణప్రభులు చెప్పింది కూడా అదే. అవును, చాలా మంది అన్ని ఇస్తారు, తన నేనంటాడండి. వీడు ఏం మనిషి అండి, వీడు ఎంత దరిద్రుడు. ఎంత ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం వాడు నేనంటాడు. అది కాబట్టి వేగిరమే. ఆ పద్యాలను ఎక్స్ప్లెయిన్ చేయరు. కృష్ణప్రభు అది కూడా రాశాడు, అయితే గురుదక్షిణగా నిన్ను ఇచ్చేయరా అంటాడు. ఆ పద్యం కూడా రాసినాడు ఆయన, అది వదిలేస్తారు. అక్కడ కూడా దర్పం వాళ్ళకి పోస్తారు.
దానికి కూడా ఈ వ్యాఖ్యానం చెప్తాడు. ఉమ్, ఇప్పుడు శిష్యుడు గురు ఆశ వదలకుండినా శిష్యుడు ద్రవ్యలోభమగ్నుడైన అనే దానికి 8 పేజీలు రాసి ఉన్నాను చూడండి. ఉమ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ పరిగ్రహమును స్వీకరించుట వలన అతని దురంతరములు రాను రాను వృద్ధి పొందిందో, పరిగ్రహము అంటే ఏదైనా పొందడం అండి. ఉమ్, ఎవడు నెత్తిపైన కూర్చొని ఉండడం వల్ల మనుషులు అనేక విధములైన దుర్గుణాలు జనింపజేస్తాడు. ఉమ్, అదే పరిగ్రహం. ఏదన్నా పొందాలా అనే కోరిక అని చెప్పాను మీకు పరిగ్రహం అంటే. అవును. మరియు జీవుని యొక్క మమత్వం అంటే నాదే అనే మమకారం అండి. అవును. మమకారమే పరిగ్రహం అండి. ఆ, ఈ మమత్వము లాఠీ పుచ్చుకుని నడిచేదానికి వివశనొచ్చును అంటే అది పూర్తిగా తనను తాను మరిచిపోయేట్టుగా చేస్తుంది ఆ కోరిక. అది మైమరిపింపు చేస్తుంది విషయాలు. కాబట్టి మరి శిష్యులు మరియు శాస్త్రాదుల గురించి కూడా ఆడంబరంగా రాసి మఠము ముద్రాది డాంబికములు నిలిపి సన్యాసులను కూడా తన వల్ల చిక్కించుకుంటాదండి ఇది పరిగ్రహం అనేది. ఇందాక మీరు చెప్పిందేనండి పరిగ్రహం. ఇది మఠాధిపతులు పీఠాధిపతులు వస్తే అతను వస్తే ఇంతమంది వసూలు చేసి ఇంత ఇవ్వాలా అతనికి ఇంత అదంతా అది ఇదేనండి. అవన్నీ ఉంటాయండి. మఠాధిపతులు వస్తే ఇప్పుడు చూసాను చాలా మంది. అది రూల్ అంట. అది ఏం రూల్ వాళ్ళకి తెలియదు. రూలు వాడికి డబ్బు ఇవ్వాలా, అది టౌన్ పాపల్లో పెట్టి ఇవ్వాలా, ఎన్ని చూశాను. ఆడంబరముగా రాసి పెట్టారు దాన్ని. జ్ఞానేశ్వరి మఠాధిపతులు ముద్రాధిపతులు డాంబికములు నిలిపి సన్యాసులను కూడా తన వలలో చిక్కించుకుంటారు. వాడు దానికి బానిస అయిపోతాడు, బోధకు దూరం అయిపోతాడు. ఏదైతే ఇంట్లో కుటుంబ రూపమున వెంట పడతాది, అరణ్యంలో కూడా ఏదైతే వన్య రూపమున ఎల్లప్పుడూ ఎదుట నిలిచి ఉండునో ఎక్కడికి పోయినా ఇది వదలదు. నా కుటుంబాన్ని వదిలేసి పొడుస్తానంటాడు. ఆడిపోతే కుటుంబం తలకాయలో ఉండే కుటుంబాన్ని ఏం చేసేది. కాబట్టి నగ్న శరీరాలని కూడా వెంటాడుట వదలదు. చాలా ఒక చెప్తాడు, నేను ఇప్పేస్తాడు. అహంకారాన్ని ఇప్పే మనం బట్టలుగా ఇప్పేది. అహంకారాన్ని ఇప్పుడు అహంకారం. నేను అదే మీకు చెప్పింది. 4 ఏళ్ల వయసు అప్పుడు డ్రైవర్ వేసుకోమంటే పరిగెత్తాడు రోడ్లకి, అది అడ్డమని. అది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అహంకారాన్ని ఆ విధంగా ఇప్పాలా, ఈ విధంగా కాదు. అటువంటి స్థితిని మళ్ళీ ఇప్పుడు అనుభవిద్దాం అంటే ఇప్పుడు బట్టలు వదిలేసి తిరగమనే నో. ఆ మానసిక స్థితిని మళ్ళీ పొందండి. ఆ మానసిక స్థితిని సద్గురు బోధగా పిల్లలు దేవుడు చల్లని వారు అన్నారు. ఆ టైంలో ప్రతి ఒక్కరూ సమానమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటాం కదండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడు ఎవరి తల్లి ఎవరి తండ్రి మనకు ఎవరికి తెలియదు. అందరూ సమత్వ బుద్ధిని అందరినీ అందరిలాగా చూస్తూ ఉంటాం. కొద్దిగా వయసు వచ్చేటప్పటికి వీడు నా ఫ్రెండ్, వీడు నా శత్రువు, ఇదంతా మనం పెట్టుకుంటాం. కాబట్టి అట్టి పరిగ్రహము అనే పేరు కలిగినటువంటి అజేయుడైనటువంటి ఆ శత్రువు యొక్క ఆశ్రయస్థానాన్ని కూడా వీరుడు నాశనం చేస్తాడు. అప్పుడు అతను సంసారమును జయించినాననేటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడు 6 తొలగించుకుంటేనే. 6 తొలగించుకోవడం అంటే అహంకారాన్ని తొలగించుకుంటే అన్ని పోతాయి. కాబట్టి అహంకారాన్ని గురువు ఇచ్చినటువంటి గురు ధ్యానంతో కానీ అహంకారాన్ని సద్గురు పూర్తిగా సమర్పించి ఇచ్చేస్తే అహంకారాన్ని కోసి గురువు దగ్గర గురువు పాదాల ముందర పెట్టాలా. అదే మనకు అన్నమయ్య ఒక కీర్తనలో చెప్తాడు కదా, యజ్ఞంలో జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము అనే పాట పాడారు మీరే ఈ గ్రూప్ లోనే. అప్పుడు అహంకారాన్ని కోసి జ్ఞాన యజ్ఞంలో సద్గురువుకి సమిధలుగా సమర్పించేసేయి. అప్పుడు మిగిలేటువంటి నువ్వు మాత్రమే ఉంటావు. అప్పుడు అంటే సద్గురువు మాత్రమే ఉంటాడు. అప్పుడు నువ్వే గురు శిష్యు రహితమైనటువంటి నువ్వు, ఇంకా నీకేం కావాలి, అంతటా నిబిడీకృతమైనటువంటి నువ్వు పరమేశ్వరుడు నువ్వేనని తెలియబడేటటువంటి విషయమే ఇక్కడ మనకు అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం పరిగ్రహం. పరిగ్రహం అండి. పరిగ్రహం అంటే ఏదైనా తీసుకునేది. అపరిగ్రహం అంటే దేనికి అంటకుండా జీవించేది. కాబట్టి వీటిని విముచ్య విడిచిన తర్వాత నిర్మమః నేను అనేది ఉండదు. దాన్నే
మరి మోక్ష స్థితి అంటారు, అది కొత్తగా నేను తెచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. అహంకారము బలమును, దర్పము కామము క్రోధంబును, పరిగ్రహంబును మమతను పూర్తిగా వదిలిన శాంతియుతుడు పరిపూర్ణ భావంబును పొందుటకు పాత్రుడవుతున్నాడయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి
మంచి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.